నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతిలో పర్యటిస్తున్నారు. ఆర్బీఐ సహా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. టీడీఆర్ బాండ్లు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటమ్ గా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యం సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ ఈ వాగ్దానానికి మూల స్తంభాలుగా నిలబడుతున్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అధికారులకు, నారాయణ గారికి, అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆఖరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కూడా అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.